న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ మున్సిపాలిటీ వేదికగా ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగిపోయాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎవరికి వారు చైర్మన్ పీఠం మాదే అంటూ తమ ధీమా వ్యక్తం చేస్తూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇవాళ నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. క్యాంపు రాజకీయాలు, సంఖ్యాబలంపై ఆ పార్టీ నేతలు తమ ప్రత్యేక దృష్టిని సారించారు. మరోవైపు మున్సిపల్ పీఠంపై కాషాయపు జెండా ఎగురవేస్తామని బీజేపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఎవరికి ఉంటుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరికొద్ది గంటల్లోనే ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎవరి దానిదనే దానిపై స్పష్టత రానుంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ వేదికగా ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో మునిగిపోయాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎవరికి వారు చైర్మన్ పీఠం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇవాళ నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. క్యాంపు రాజకీయాలు, సంఖ్యాబలంపై ఆ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు మున్సిపల్ పీఠంపై కాషాయపు జెండా ఎగరవేస్తామని బీజేపీ శ్రేణులు కూడా ధీమాగా ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఎవరికి ఉంటుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది గంటల్లోనే ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అయితే ఒక సందడి వాతావరణం కనబడుతోంది. ఇక్కడ ఈరోజు కౌన్సిలర్ అభ్యర్థుల యొక్క ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కూడా జరగబోతోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక 49 వార్డుల్లో బీజేపీ 21, ఎక్స్ అఫిషియో కలిపి 23, అలాగే కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఎంఐఎం 6, ఇండిపెండెంట్లు 5, ఇలా మొత్తం ఓవరాల్గా చూస్తే వీళ్ళు ఉన్నది. అయితే ఇటు బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారే తమది అంటున్నారు. కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పేసి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందే బీజేపీ వాళ్ళు ఒక బస్సు ద్వారా అయితే లోపలికి వెళ్ళారు. వాళ్ళ కౌన్సిలర్లతో 21 మంది కౌన్సిలర్లు తమ వెంట ఉన్నారని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అయితే వాళ్ళందరినీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళారు. అలాగే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ తన వద్ద 28 మంది కౌన్సిలర్లు అందరూ కూడా ఉన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అయితే ఓవరాల్గా మరి ఏ విధంగా ఉందని చెప్తున్నాం సార్. ఇప్పుడు దాదాపుగా అయితే కాంగ్రెస్ మెజార్టీ కావాల్సినటువంటి మద్దతు ఉందంటారా?
28 కౌన్సిలర్ అభ్యర్థులు బలపరిచినటువంటి సెక్యులర్ పార్టీల కూటమి ఈరోజు ఏర్పరచబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి బీజేపీ మతతత్వ బీజేపీని తరిమి కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ మిగతా సెక్యులర్ పార్టీలన్నింటినీ ఏకం చేసింది. అది ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ పార్టీ మిగతా సెక్యులర్ పార్టీలందరినీ కూడా అంటే మతతత్వ బీజేపీకి గుణపాఠం చెప్పేటటువంటి ఒక విధంగా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం సెక్యులర్ పార్టీలందరూ కూడా ఏకం చేసి ఈ యొక్క మున్సిపల్లో తమ పార్టీ